పెళ్లి కుమార్తెకు, పెళ్లి కూతురికి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి, అంతే కదమ్మా. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఒకటే, పెళ్లి కూతురు ఒకటేనా? అది ఎలా? కుదరనే కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెండ్లి కుమార్తెని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం అనే సంఘము. ఆ సంఘానికి వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలి, ఆభరణాలు ప్రత్యేకంగా ఉండాలి. ఆభరణాలు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా, వెండి బంగారు అన్నీ. కానీ ఆధ్యాత్మిక ఆభరణాలు ఉన్నాయి, అవి ధరించుకోవాలి. ఆధ్యాత్మికమైన గుణమనే అక్షయ అలంకారం నీ గుణము. అందుకే అలంకారాల గురించి నేను ఒక అధ్యాయము, ఒక డైరీనే రాసుకున్నా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరకడం అరుదు, అంతే కదా. ముత్యాలు ఎడబడితే ఆడ ఉంటాయా? చెప్పండి అమ్మా, మాట్లాడరే. ఎక్కడ పడితే అక్కడ ఉండవు. కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆ భార్య పెండ్లి కుమార్తె అయిన సంఘము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.